Welcome to online class. My college is Indira Priyadarshini Government Degree College for Women, Nampalli, Hyderabad. Today topic is economic importance of bacteria. Presented by B. Jagan Mohan, lecturer in botany. Bacteria introduction, definition and useful and harmful effects of bacteria. ఇక్కడ బ్యాక్టీరియంల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. దానికంటే ముందు బ్యాక్టీరియంలు అనేవి సూక్ష్మజీవులు. వీటిని మైక్రోస్కోప్తో మాత్రమే వీటిని మనం ఐడెంటిఫై చేయగలం. కంటికి కనబడినటువంటి కేంద్రక పూర్వ జీవులైనటువంటి ఏకకణాలుగా ఉండేటటువంటి బ్యాక్టీరియంలు ఇవి. ప్రొకారియట్స్ అంటే కేంద్రక పూర్వజీవులు ఇవి. కేంద్రకం అనేది వీటిలో స్పష్టంగా ఉండదు. ఇవి చాలా సూక్ష్మజీవులు ఇవి. టోటల్గా బ్యాక్టీరియాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. అయితే ఇక్కడ బ్యాక్టీరియంల యొక్క ఉపయోగాలు, బ్యాక్టీరియంలు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటి వల్ల ఉపయోగాలు ఉన్నవి, నష్టాలు కూడా ఉన్నవి. నష్టాలు అంటే ఇవి కొన్ని బ్యాక్టీరియంలు వ్యాధి జనకాలుగా కొన్ని మొక్కల్లో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి, మానవుల్లో వివిధ రకాల వ్యాధులను ఇవి కలుగజేస్తాయి. మరికొన్నిటి వల్ల హాని కానీ ప్రయోజనం కానీ రెండూనూ ఉండవు. మరి ఇటువంటి జీవులైనటువంటి ఈ బ్యాక్టీరియా యొక్క ఆర్థిక ప్రాముఖ్యత పరిశీలిద్దాం. బ్యాక్టీరియంలు విశ్వవ్యాప్తంగా అన్ని ఆవాసాలలో ఆవాసిస్తాయి. మన దైనందిన జీవితంలో అంటే ఇవి అధిక శాతం బ్యాక్టీరియంలు ఉపయోగాల్ని చేకూరుస్తాయి. కొన్ని మాత్రం వ్యాధి జనకాలు, మరికొన్ని మాత్రం వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఈ ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియంలు అధిక శాతం మనకు ఉపయోగపడతాయి. మన దైనందిన జీవితంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక విధాలుగా ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది పరిశీలిస్తే, ఒకటి డీకంపోజిషన్స్ ఆఫ్ డెడ్ అంటే జంతు వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేయడం. ఎలానంటే మృతిక పొరల్లో కానీ పొరల పైన కానివ్వండి అపారంగా విస్తరించి ఉన్న ఈ పూతికాహార బ్యాక్టీరియంలు అంటే సాఫ్రోఫైట్స్ అంటారు వాటిని. ఈ పూతికాహార బ్యాక్టీరియంల వలన ఈ జంతు వృక్ష కళేబరాలు అంటే జంతువులకి వృక్షాలకి సంబంధించినటువంటి వాటి యొక్క పార్ట్స్, దేహ భాగాలు, వాటి విసర్జక పదార్థాలు, మలాలు, అవి వాటిని ఏం చేస్తాయంటే ఇవి విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చి ప్రకృతి వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. అంటే ఇవి పరోక్షంగా వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడతాయి. ఈ ప్రక్రియలో అనేక లవణాలు, సరళ సేంద్రియ పదార్థాలు మృతికకు ఇవి చేరడం వల్ల మొక్కలకి పోషకాలుగా లభిస్తాయి. అంటే ఆ మూలకాన్ని మొక్కలు భూమి నుంచి అవి గ్రహిస్తాయి, పోషక మూలకాన్ని తీసుకుంటాయి. ఈ రకంగా ఇవి ఈ జీవభూ రసాయన వలయాలలో ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా. తర్వాత నేల సారము అంటే నేలని కూడా శుద్ధి చేయడం. ఎలానంటే ఇక్కడ మృతిక సారాన్ని కొనసాగించడానికి, అధిక సారవంతం చేయడానికి కొన్ని బ్యాక్టీరియంలు ఆ మృతికలో చేరుతాయి. ఆ మృతికలో ఉండడం వలన వాటిని ఏమంటారంటే ఇక్కడ డైరెక్ట్గా వీటిని ప్రకృతి రైతులు అని కూడా అనవచ్చు. వీటిని అంటే నేచర్స్ ఆఫ్ ఫార్మర్. ఇవి నత్రజని వలయంలోను, కర్బన వలయంలోను, సల్ఫర్ వలయంలోను ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. జీవ ఎరువులుగా కూడా ఇవి మనకి ఉపయోగపడతాయి. తర్వాత అమునీకరణ బ్యాక్టీరియాలు, ఉదాహరణకి బ్యాసిల్లస్ కొన్ని రకాల ఎంజైమ్లను స్రవించి కుళ్ళుచున్న జంతు వృక్ష అంగ పదార్థాల నుండి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తాయి. మరికొన్ని ఇతర బ్యాక్టీరియంల చర్య వలన ఇవి అమోనియాగా మారి మృత్తికలోని CO2ను H2Oలను
తో సంయోగం చెంది అమోనియం కార్బోనేట్గా ఏర్పడతాయి. కొన్ని ధాన్యపు మొక్కలు అమోనియా యౌగికాలైన వీటిని శోషించి తమ నత్రజని అవసరాలను కూడా తీర్చుకుంటాయి. ఈ నత్రజనీకరణ బ్యాక్టీరియాలైన నైట్రోసోమోనాస్, ఇంకొకటి నైట్రోబ్యాక్టర్ అక్కడ ఉండేటటువంటి వాతావరణంలోని అణు నత్రజనిని అవి గ్రహించి అక్కడ 2O2తో నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా, 1/2O2తో ఈ నైట్రోబ్యాక్టర్ అవి నైట్రేట్ల రూపంలో దాన్ని ఈ నత్రజనిని స్థాపించుకుంటాయి. ఇది మృతికలో ఉండడం వలన అక్కడ ఈ నత్రజనిని మొక్కలు డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. మృతికలో స్వేచ్ఛగా జీవించేటటువంటి అజటోబ్యాక్టర్, క్లాస్ట్రీడియం వంటివి వాతావరణంలో నత్రజనిని స్థాపించి నత్రజని యౌగికాలుగా మారుస్తాయి. ఇంకొకటి బ్యాసిల్లస్ రైజోబియం రాడిసికోలా అనబడేటటువంటి ఈ బ్యాక్టీరియంలు లెగ్యుమినేసి మొక్కల వేరు బొడిపిల్లలో, లెగ్యుమినేసి అంటే ఈ పప్పు ధాన్యాలకి సంబంధించినటువంటి మొక్కలు, ఫ్యాబేసి కుటుంబపు మొక్కలు, వాటి వేరు బొడిపిల్లలో ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది, సింబయాసిస్ చేస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఒక వర్ణద్రవ్యాన్ని స్రవిస్తుంది, లెగ్ హెమోగ్లోబిన్, ఎరుపు రంగులో ఉండేటటువంటి పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ బ్యాక్టీరియా వాతావరణంలోని అణు నత్రజనిని గ్రహించి నైట్రేట్ల రూపంలో అది మారుస్తుంది. ఈ నైట్రేట్ల రూపంలో వెలువడినటువంటి అక్కడ నత్రజని యౌగికాలని మొక్కలు ఆ వేరు బొడిపెల నుంచి డైరెక్టు ఆ మొక్కలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఈ బ్యాక్టీరియా అణు నత్రజనిని గ్రహించి మొక్కకి అందజేయడంలో ఈ రకంగా తోడ్పడుతుంది. తర్వాత మురుగునీటి మురుగునీరు లేదా సివేజ్ వాటర్ను శుద్ధి చేయడం. ఇక్కడ సివేజ్లో అంటే మలమూత్రాలు, వ్యర్థ పదార్థాలు చాలా ఉంటాయి. వీనిలో దాదాపు 1 to 2% సేంద్రియ పదార్థాలు, ఎక్కువ నీరు ఉంటాయి, అంటే మురుగునీటిలో. ఇక్కడ యాక్టినోబ్యాక్టర్, ఫ్లావోబ్యాక్టీరియం, బ్రెవి బ్యాక్టీరియం, తర్వాత సైటోఫేజ్ బ్యాక్టీరియం, తర్వాత సూడోమోనాస్ బ్యాక్టీరియం, స్పెరోటిలస్ మొదలైనటువంటి ఈ వాయు సహిత బ్యాక్టీరియంలు మరియు కొన్ని రకాల అవాయు బ్యాక్టీరియంల చర్య వలన ఈ సివేజ్లోని అంటే ఈ మురుగు నీటిలోని సేంద్రియ పదార్థాలు నిరింద్రియ పదార్థాలుగా మార్చబడతాయి. ఈ ప్రక్రియను ఇక్కడ మినరలైజేషన్ అని అనవచ్చు. ఈ రకంగా మురుగునీటిని శుద్ధి చేయడంలో కూడా ఈ బ్యాక్టీరియంలో మనకి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. తర్వాత పారిశ్రామిక ప్రయోజనాలు, ఇండస్ట్రియల్ యూజెస్. ఇక్కడ అనేక బ్యాక్టీరియంలు వాణిజ్యపరంగా వివిధ పరిశ్రమలలో ఉపయోగపడుతున్నాయి. ఆ పరిశ్రమలు ఏంటిది అంటే, ఒకటి పాల పరిశ్రమ, అంటే పాల ఉత్పాదకాలు. ఈ పాల ఉత్పాదకాలు అంటే డైరీ ప్రొడక్ట్స్. బ్యాక్టీరియంల వలన జరిగేటటువంటి కిణ్వర ప్రక్రియ కానివ్వండి, ఫార్మెంటేషన్ కానివ్వండి, దీని ఆధారంగా మజ్జిగ, జున్ను, వెన్న మొదలగు పాల ఉత్పాదకాలు లభిస్తున్నాయి. పాలపై లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చర్య వలన అది పెరుగుగా, వెన్నగా మారుస్తాయి. అంటే పెరుగు నుంచి వెన్న లభిస్తుంది. ఇంకొకటి స్ట్రెప్టోకోకస్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియంల చర్య వలన జున్ను ఏర్పడుతుంది. అంటే బ్యాక్టీరియంల ఈ పాల ఉత్పత్తి పైన ఈ బ్యాక్టీరియంల ప్రభావం, వీటి అధ్యయనాన్ని ఏమంటారు అంటే, ఈ శాఖ యొక్క వీటి అధ్యయనాన్ని ఈ శాఖను డైరీ బ్యాక్టీరియాలజీ అని కూడా అనొచ్చు. తర్వాత వెనిగర్, చెరుకు రసం, మొలాసిస్ మరియు ఇతర చక్కెర ద్రావణాలైన పండ్ల రసాల నుండి ఎసిటోబ్యాక్టర్ చర్య వలన వాణిజ్యపరంగా దీన్ని ఇక్కడ వెనిగర్ అని పిలువబడేటటువంటి ఎసిటిక్ యాసిడ్ను
రూపొందించవచ్చు. అంటే ఈ చర్య వలన ఇక్కడ ఎసిటిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. తర్వాత బ్యూటైల్ ఆల్కహాల్. ఈ బ్యూటైల్ ఆల్కహాల్ ఎసిటోన్ల తయారీ, అంటే ఇది ఎక్కువగా మనకి ఫోటోగ్రాఫర్ ఫిల్మ్లోను పేలుడు పదార్థాల్లోనూ ఉపయోగించేటటువంటి ఎసిటోన్ మరియు పారిశ్రామిక ప్రాముఖ్యం గల బ్యూటైల్ ఆల్కహాల్. ఇది క్లాస్ట్రీడియం ఎసిటోబ్యూటిలికం అనేటటువంటి అవాయు బ్యాక్టీరియా చర్య వలన లభిస్తుంది. తర్వాత విటమిన్ల తయారీ. విటమిన్లలో ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటే, రైబోఫ్లావిన్ అనే విటమిన్ బి రకానికి చెందినటువంటి విటమిన్ పిండి చక్కెరలు క్లాస్ట్రీడియం ఎసిడోబొట్యులికం అనేటటువంటి బ్యాక్టీరియం చూపేటటువంటి చర్య వలన కిణ్వర ప్రక్రియ నుంచి ఇది లభిస్తుంది. తర్వాత ఎంజైములు. ఎంజైములలో ఇది ఏ విధంగా అంటే, కొన్ని బ్యాక్టీరియంలు మానవుల ఇతర జంతువుల ప్రేవులలో సహజీవనం చేస్తూ సెల్యులోజ్ అనే ఎంజైమ్ను స్రవించి ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణానికి ఇవి తోడ్పడతాయి. ఇక్కడ మానవుని ప్రేవులో ఈ కోలి అనేటటువంటి బ్యాక్టీరియా, ఎస్సరేషియా కోలై అనేటటువంటి బ్యాక్టీరియా ఇక్కడ అంతర పరాన్నజీవిగా జీవిస్తుంది. ఈ ఈకోలి అనే బ్యాక్టీరియా అక్కడ జీవించడం వలన అది మానవుని ప్రేవులోనే సెల్యులోజ్ అనే ఎంజైమ్ను స్రవించి ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణానికి ఇది ప్రత్యక్షంగా మనకి తోడ్పడుతుంది, పరోక్షంగా. కాబట్టి ఈ విధంగా ఇక్కడ తోడ్పడుతుంది. తర్వాత ప్రోటీయేజ్. ఇక్కడ ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ను బ్యాసిల్లస్ సిటిలిస్ నుండి, పెక్టినేజ్ అనే ఎంజైమ్ను బ్యాసిల్లస్ డయాస్టిక్టస్ నుండి వాణిజ్యపరంగా ఇక్కడ తయారు చేస్తున్నారు. తర్వాత రెట్టింగ్. నీటిలో ఉండు క్లాస్ట్రీడియం బ్యూటిరికం, క్లాస్ట్రీడియం పెల్సినిలియం, ఇనుము, హంపు, ఫ్లాక్స్ కాండాల నుండి ఈ రెట్టింగ్ విధానంలో నారలను తీయడానికి ఈ బ్యాక్టీరియాలు తోడ్పడతాయి. తర్వాత టానింగ్ పరిశ్రమ. ఈ టానింగ్ పరిశ్రమలో కొన్ని బ్యాక్టీరియంల చర్య వలన చర్మం మెత్తబడి తోలుగా మారుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు అంటే, చర్మ పరిశ్రమలో దీన్ని టానింగ్ అని అంటారు. తర్వాత సూక్ష్మజీవనాశకాలు. బ్యాక్టీరియంలలో స్టెప్టోమైసిన్ బ్యాసిల్లస్కు చెందినటువంటి జాతులు సూక్ష్మజీవనాశక మందుల తయారీలో విస్తారంగా దీన్ని వాడుతున్నారు. అయితే ఈ స్టెప్టోమైసిన్ జాతుల నుండి లభించేటటువంటి అతి సామాన్యంగా వాడకంలో ఉన్నటువంటి సూక్ష్మజీవనాశకాలు స్టెప్టోమైసిన్, నియోమైసిన్, ఆరియోమైసిన్, ఎరిథ్రోమైసిన్, తర్వాత టెర్రామైసిన్. వివిధ సూక్ష్మజీవనాశకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఈ బ్యాసిల్లస్ అనబడేటటువంటి జాతి నుంచి బ్యాసిట్రసిన్, తర్వాత బ్యాసిల్లస్ బ్రెవిస్ నుంచి గ్రామిసిడిన్, ఎరోబ్యాసిల్లస్ పాలిమిక్సా నుంచి పాలిమిక్సిన్ బి, తర్వాత స్టెప్టోమైసిన్ గ్రాసియస్ నుంచి స్టెప్టోమైసిన్, తర్వాత స్టెప్టోమైసిన్ వెనజులే అనే జాతి నుంచి క్లోరోమైసిటిస్, స్టెప్టోమైసిస్ ఆరియోసియస్ నుంచి టెట్రాసైక్లిన్, తర్వాత స్టెప్టోమైసిన్ ఎరిథ్రియస్ నుంచి ఎరిథ్రోమైసిన్, స్టెప్టోఫ్రాడియే నుంచి నియోమైసిన్, స్టెప్టోనోడోసన్ నుంచి ఎంఫోరోటెరిసెస్. ఇలా అనబడేటటువంటి ఈ పట్టికలో చూడవచ్చు ఇక్కడ ఎన్ని రకాల, అంటే జాతి పేరు, వాటి నుంచి పొందేటటువంటి సూక్ష్మజీవనాశకాలను ఈ బ్యాక్టీరియాల నుంచి పొందడం
గమనించవచ్చు. తర్వాత గోబర్ గ్యాస్. ఇక్కడ గోబర్ గ్యాస్లలో గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ మిథనోబాసిల్లస్ చర్య వలన పేడ కుళ్ళి దాని నుండి మీథేన్ వాయువు వెలువడుతుంది. ఈ మీథేన్ వాయువు ఇంధనంగాను దీపాలకు వెలిగించడానికి తోడ్పడుతుంది. అంటే పేడని బాగా కుళ్ళింపజేస్తే అందులో ఈ మీథేన్ వాయువు ఈ బ్యాక్టీరియా వలన, ఇది మిథనోబాసిల్లస్ అనబడేటువంటి బ్యాక్టీరియా వలన దాన్ని బాగా కుళ్ళింపజేస్తే ఈ రకంగా ఈ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. దీన్ని బయోగ్యాస్ లేదా దీన్ని గోబర్ గ్యాస్ అంటారు. దీని వలన ఈ వాతావరణ పొల్యూషన్ని కూడా మనం కాపాడవచ్చు అన్నమాట. ఇది చాలా మంచిది ఇది. తర్వాత బ్యాక్టీరియల్ కీటకనాశకాలు. కొన్ని బ్యాక్టీరియంలు కీటకనాశకాలుగా వినియోగంలో ఉన్నాయి. పంటపై వచ్చేటటువంటి అనేక సంబంధ తెగులు నియంత్రణకారులుగా ఉపయోగిస్తారు. ఈ బ్యాసిల్లస్ థురింజినెసిస్ తర్వాత దీని విష ప్రభావం వల్ల అనేక చీడలు నివారించబడుతున్నాయి. కొన్ని బ్యాసిల్లస్ జాతులు ఈ దోమ డింబకాలను కూడా హరించుకుంటాయి. అక్కడ కూడా మనకు బ్యాక్టీరియాలు ఈ విధంగా సహకరిస్తున్నాయి. తర్వాత కీటక గుల్మనాశకాల సంబంధ విచ్చిత్తి. అంటే ఇక్కడ ఈ కీటక గుల్మనాశక సంబంధ విచ్చిత్తి అంటే బయోడిగ్రేడేషన్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్. ఇక్కడ కీటకనాశక గుల్మనాశక రసాయనాల వినియోగం ఈ సస్య రక్షణలో, అంటే వ్యవసాయంలో ఒకే విధానము పంటల చీడ నివారణలుగా ఇవి వినియోగపడుతున్నాయి. ఇవి మందుగా ప్రకృతిని అంటే మృతికను తర్వాత కాలువలు, నదులు, జలాశయాలు చేరి వాతావరణ కాలుష్యకాలుగా దుష్ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఇక్కడ ఈ రసాయనాల విచ్ఛిన్నానికి కొన్ని బ్యాక్టీరియంలు ఇక్కడ మనకి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2,4-D రసాయనాన్ని ఎక్రమోబ్యాక్టర్ మరియు కొరినీబ్యాక్టర్ బ్యాక్టీరియంను ఇక్కడ విచ్ఛిన్నం చేస్తాయి. DDT కీటకనాశనాన్ని ఎరోబ్యాక్టర్, కలుపు నాశకారి పారాక్వాంట్ అనేటటువంటి ఈ పెస్టిసైడ్ను కొరినీబ్యాక్టీరియం తర్వాత క్లాస్టీరియం ఈ బ్యాక్టీరియంలు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ రకంగా అంటే ఈ మన పంట మొక్కలలో ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మొక్కలలో వాడేటటువంటి ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, వీటి వల్ల జరిగేటటువంటి ఈ అనర్థాలను అంటే వాతావరణ పొల్యూషన్ కావచ్చు, తర్వాత ఈ భూమి పొరల్లో ఉండేటటువంటి మిగిలిపోయినటువంటి ఈ పెస్టిసైడ్ ఇన్సెక్ట్లను ఈ బ్యాక్టీరియంలు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇక్కడ ఉపయోగపడడం మనం గమనించవచ్చు. తర్వాత జెనెటిక్ ఇంజనీరింగ్లలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లలో కూడా బ్యాక్టీరియంల యొక్క ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ ముఖ్యంగా జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ వాంఛనీయ లక్షణాలు గల DNA జన్యువులను ఒక జీవిలోనికి ప్రవేశపెట్టి ప్రయోజనకర ఫలితాలను పొందడం జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ప్రధాన లక్షణం. ఇది అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటిది అంటే ఒక వాంఛనీయ లక్షణాలు గల DNA జన్యువులను అంటే జీన్స్ని తీసుకొని ఒక జీవిలో అంటే ఒక జీవి నుంచి ఒక జీవిలో ప్రవేశపెట్టేటటువంటి చేసేటటువంటి ఆ విధానాన్ని ఏమంటారు అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటారు. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియంలు జీవ పరికరాలుగా బయలాజికల్ టూల్స్గా ఇక్కడ వినియోగపడతాయి. మానవునిలో దీనికి చెందిందే మానవులో ఇన్సులిన్ వృద్ధికి కానివ్వండి, హార్మోన్ల తయారీ కానివ్వండి, సూక్ష్మజీవ నాశకాలు, ఎంజైముల తయారీలో జెనెటిక్ ఇంజనీరింగ్ పరిశోధనలు ఎన్నో సత్ఫలితాలని ఇస్తున్నాయి. ఇక్కడ తక్కువ ఖర్చుతో వీని తయారీ జరుగుతుంది.
ఈ సూక్ష్మజీవుల వినియోగం, వాణిజ్యపరంగా వాటి లాభాలు ఎన్నో చేకూరుతున్నాయి. నేటి అధునూతన ఈ జీవశాస్త్ర రంగంలో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎంతో ప్రాముఖ్యాన్ని, ఆదరణను సంతరించుకుంటుంది. ఇంకొకటి ఇక్కడ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే పునః సంయోజక డిఎన్ఏ సాంకేతిక విజ్ఞానం. ఇక్కడ ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఇక్కడ బ్యాక్టీరియంలోనే అదనంగా ఉండేటటువంటి డిఎన్ఏ అంటే జన్యు పదార్థం ఏంటిది అంటే ఇక్కడ ప్లాస్మిడ్ అంటాం బ్యాక్టీరియాలో. ఈ ప్లాస్మిడు ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే దీన్ని ఉపయోగించి ఒక జీవిలోని జన్యు పదార్థాన్ని కానీ డిఎన్ఏలను కానీ మార్చవచ్చు లేదా ప్రవేశపెట్టవచ్చు. దాని రకంగా కొత్త తరానికి చెందినటువంటి సంతతిని మనం ఇక్కడ ఈ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా పొందవచ్చు. మేలైన కొత్త తరం సంతతిని ఇక్కడ మనం ఈ టెక్నాలజీ ద్వారా రూపొందించవచ్చు. అంటే ఈ టెక్నాలజీలో కూడా ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో కూడా దీన్ని బ్యాక్టీరియంలో కీలక పాత్రను వహిస్తాయని చెప్పవచ్చు. తర్వాత శాస్త్రీయ పరిశోధనలు. ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు అంటే ఈ కోలి బ్యాక్టీరియంను, ఎస్చెరిషియా కోలి బ్యాక్టీరియంను అనేక జన్యు, రసాయన శాస్త్ర, శరీర ధర్మశాస్త్ర, అణుశాస్త్ర పరిశోధనలలో ముఖ్య ఉపకారికంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత ఏకకణ ప్రోటీన్లుగా బ్యాక్టీరియంలు ఈ అనేక రకాల బ్యాక్టీరియంలను వినియోగించి ఈ వ్యర్థ పదార్థాల నుండి ఏకకణ ప్రోటీన్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏకకణ ప్రోటీన్ అంటే ఎస్సిపి అంటే సింగిల్ సెల్ ప్రోటీన్. అంటే ఈ సింగిల్ సెల్ ప్రోటీన్లలో కూడా బ్యాక్టీరియంలు మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది బ్యాక్టీరియంల వలన యొక్క ఉపయోగాలు. తర్వాత వాటి వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటిది అంటే ఒకటి అంటే హానికర ప్రభావం, మనని నష్టం కలిగించేటటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, హాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని రకాల బ్యాక్టీరియంల వలన అనేక దుష్ప్రభావాలు, వ్యాధులు కలుగుతాయి. ఈ దుష్ప్రభావాలలో ఒకటి ఏంటిది అంటే ఆహార పదార్థాలను క్షయం చేయడం. అంటే ఆహార పదార్థాలు పాడైపోవడం. ఎలానంటే ఇక్కడ వివిధ ఆకారాలలో ఆవాసం చేసేటటువంటి బ్యాక్టీరియంలు అనేక ఆహార పదార్థాలను కుళ్ళింపజేసి ఒక్కొక్కప్పుడు విషతుల్యం కూడా మారుస్తాయి. ఇవి ఆహారంగా తింటే తీవ్ర రుగ్మతలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బ్యాక్టీరియంలచే ఆహార పదార్థాలు ఈ క్షయం సంభవించడాన్ని ఈ క్రింద పరిశీలిద్దాం. ఒకటి బొట్యులిజం. ఇక్కడ నిలువ ఉన్న ఆహార పదార్థాలు, మాంసము, గ్రుడ్లు మొదలైన వాటిని ఈ క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటటువంటి బ్యాక్టీరియం వృద్ధి చెంది అంటే వీటి మీద వృద్ధి చెంది వాటిని కుళ్ళింపజేసి విషతుల్యం గావిస్తుంది. ఇటువంటి ఆహారం వినియోగం వల్ల పక్షవాతం కానీ అనేక దుష్ప్రభావాలు కలిగి చివరకు మరణం కూడా సంభవించవచ్చు రేర్గా. కాబట్టి ఈ రకపు విషం ప్రభావాన్ని ఏమంటారు అంటే ఇక్కడ బొట్యులిజం అని అంటారు. దీన్ని బొట్యులిజం అని అంటారు. తర్వాత ఇందులో ఇంకొకటి స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా వల్ల ఆహార పదార్థాలు కూలుతాయి. వీటి వినియోగం వల్ల వాంతులు మొదలైన విష ప్రభావాలు కలుగుతాయి. వెన్న కానివ్వండి, జున్ను, పాలు, సలాడ్లు, బ్రెడ్, బిస్కెట్స్ మొదలైన వాటిపై ఈ బ్యాక్టీరియం ఆవాసం చేస్తుంది. తర్వాత అసంపూర్ణంగా పచనమైన మాంసం కానివ్వండి, ఇతర ఆహార పదార్థాలపై మరియు తాగునీటిపై కూడా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియం దాడి చేస్తుంది. ఇది విషతుల్యమైన ఇట్టి ఆహారం, నీరు, వాంతులు
తీసుకుంటే అవి వాంతులు కానివ్వండి, టైఫాయిడ్ వంటి రుగ్మతలకు దారి తీయవచ్చు. తర్వాత ఆహార పదార్థాలను తగు విధంగా కానీ నిల్వ చేయకపోతే స్ట్రెప్టోకోకస్ జాతులు, బ్యాసిల్లస్ జాతులు వాటిపై వృద్ధి చెందుతాయి. వీటి వినియోగం వల్ల వాంతులు, డయేరియా, కడుపు నొప్పి మొదలగు రుగ్మతలు కలుగుతాయి. తర్వాత కలప వస్తువులపై తర్వాత తేమ వాతావరణంలో కొన్ని బ్యాక్టీరియంల వలన వాటిని క్షీణింపజేస్తాయి. తర్వాత పేపర్ మిల్లులలో కాగితం తయారీ వివిధ దశలలో కొన్ని బ్యాక్టీరియంలు కొన్ని జాతులు అక్కడ సెల్యులోస్గా గావింపబడి దాని నష్టాన్ని కలుగజేస్తుంది. తర్వాత అలాగే ఈ బ్యాసిల్లస్ డిసెంట్రీ అనేటటువంటి వినత్రీకరణ బ్యాక్టీరియా బురదలలో ఆవాసం చేస్తూ నేలలో ఉన్న నత్రజని యౌగికాల నుండి ఈ నత్రజనిని వేరు చేసి వాయు రూపంలో వాతావరణంలో కలిసేటట్లు చేసి మృత్తిక సారాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత ఈ సెగెల్లా డిసెంట్రీ అనబడే ఇంకొకటి విబ్రియో కలరే మరియు సాల్మొనెల్లా టైఫీ మొదలైన వ్యాధిజనక బ్యాక్టీరియంలు ఈ నిల్వ నీటిలో బాగా వృద్ధి చెందడం వలన దీన్ని కలుషితం చేస్తుంది. మానవుల, పశువుల, ఈ పంట మొక్కల వ్యాధిజనక బ్యాక్టీరియంలను శత్రువులపై విడుదల చేసేటటువంటి శత్రునాశకానికి దేశాల ఈ లొంగుబాటికి జీవ సంబంధ ఆయుధాలుగా వినియోగిస్తున్నారు. తర్వాత ఈ మానవ వ్యాధిజనక బ్యాక్టీరియంలు మానవ శరీరంలో ఈ విష పదార్థాలను ఉత్పత్తి చేసి అనేక వ్యాధులను కలుగజేస్తాయి. ఈ బ్యాక్టీరియంల వలన మానవులలో కలిగేటటువంటి వ్యాధులు ఈ క్రింది రకంగా ఉంటాయి. అందులో టైఫాయిడ్, న్యూమోనియా, అతిసార, డిసెంట్రీ, కలరా, ప్లేగు వాటిని ఆ సూక్ష్మజీవ వ్యాధి జనకం. ఈ వ్యాధి పేరు వ్యాధి జనకం. ఈ టైఫాయిడ్ వ్యాధి సాల్మొనెల్లా టైఫీ అనేది, తర్వాత న్యూమోనియా డిప్లోకోకస్ న్యూమోనియా, తర్వాత అతిసార వ్యాధి ఈ సాల్మొనెల్లా వల్ల, డిసెంట్రీ వల్ల ఈ సెలాగో డైసెంట్రిక్ అనే వ్యాధి, ఈ కలరా అనేది విబ్రియో కలరే అనే దానివల్ల, ఈ ప్లేగు అనేది ఎర్సినియా పెస్టిస్
వల్ల ఈ ధనుర్వాతము, దానికంటే ముందు ఈ బొట్యులిజం అనేది క్లాస్ట్రీడియం బొట్యులినం, ధనుర్వాతం ఏమో ఈ క్లాస్ట్రీడియం టెటాని, అలాగే ఈ డిప్టీరియా క్షయ, ఈ తర్వాత కుష్టు గనేరియా, తర్వాత డయేరియా కోరింత దగ్గు, పారా టైఫాయిడ్ అనబడేటటువంటి ఈ మానవ వ్యాధులు, తర్వాత ఈ పశు వ్యాధులను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ పశువులకు సంబంధించినటువంటి వ్యాధులు పశువులకు, పెంపుడు జంతువులకు కూడా కొన్ని బ్యాక్టీరియా వ్యాధులు కలుగజేస్తాయి. పశువులలో న్యూమోనియా, క్షయ, గొర్రెలలో ఎంత్రాక్సు, గుర్రాలు, మేకలు, గొర్రెలలో, తర్వాత గ్లాండర్ మొదలగు వ్యాధులు ఈ బ్యాక్టీరియాల వలన వస్తాయి, కలుగజేస్తాయి. ఈ వ్యాధులు సుమారు 170 బ్యాక్టీరియంలు జాతుల వల్ల ఈ వృక్ష వ్యాధులు దాదాపు 170 బ్యాక్టీరియా జాతుల వలన సంక్రమిస్తాయని జేటి బుర్రిల్ అనే శాస్త్రవేత్త 1878లో తెలిపారు. తర్వాత ఈ వాటిలో వచ్చేటటువంటి ముఖ్య తెగులు ఏంటిది అంటే బ్లైట్, కుళ్ళు, స్కాబ్, గజ్జి మొదలైనటువంటి వ్యాధి లక్షణాలు వ్యాధులలో ప్రదర్శితమవుతాయి. కొన్ని బ్యాక్టీరియల్ ఈ వృక్ష వ్యాధులు మనం ఇక్కడ కింద గమనించవచ్చు. అవి వరిలో బ్లైట్ డిసీజెస్, ఇది జాంతోమోనాస్ వరైజే వలన వస్తుంది. తర్వాత చెరకు ఎరుపు చారలు, సూడోమోనాస్ రుబ్రిలినియస్, తర్వాత బంగాళదుంప క్యారెట్లలో ఎర్రకుళ్ళు, ఇది ఎర్వీనియా కొరోటోవోరా. తర్వాత టొమాటో గజ్జి తెగులు, ఇది కొరినీ బ్యాక్టీరియం మిగినే. తర్వాత యాపిల్ ఫైర్ బ్లడ్ డిసీజెస్, తర్వాత యాపిల్ క్రౌన్ డిసీజెస్, ఇవి ఎర్వీనియా అగ్రో బ్యాక్టీరియం వల్ల ఈ డిసీజెస్ అనేవి వస్తాయి. తర్వాత ద్రాక్షలో సూడోమోనాస్ వల్ల, పత్తిలో జాంతోమోనాస్ మాల్వేసియారం వల్ల, నిమ్మగజ్జి తెగులు, ఇది జాంతోమోనాస్ సిట్రి, అంటే ఇది సిట్రస్ పైన వచ్చేటటువంటి సిట్రస్ క్యాంకర్ డిసీజెస్ అని కూడా ఇక్కడ దీన్ని అనవచ్చు. తర్వాత చెరుకులో ఏంటిదంటే గ్యామోసిస్, ఇది జాంతోమోనాస్ ఎస్కులోజం. తర్వాత గోధుమలో నల్ల ఊక తెగులు, అంటే జాంతోమోనాస్ ట్రాన్సులిసెన్స్ అనేటటువంటి బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి కలుగజేస్తుంది. ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ కాకుండా అనేక ఈ బ్యాక్టీరియాలు మానవులకి, తర్వాత జంతువులకి, తర్వాత మొక్కలకి అంటే వృక్షాలకి అనేక వ్యాధిని కలుగజేసి, ఈ రకంగా బ్యాక్టీరియాలు మన నిత్య జీవితంలో కానివ్వండి, తర్వాత వాతావరణంలో, పరిసరాలలో, తర్వాత ఈ మన ఫీల్డ్ వ్యవసాయంలో కానివ్వండి, వ్యవసాయ పనుల్లో కానివ్వండి, మనకి ఈ మృత్తికను సారవంతం చేయడంలోనూ, వాతావరణంలోనూ ఎన్నో రకాలుగా ఉపయోగాల్ని మరియు నష్టాల్ని కలుగజేస్తున్నాయి ఈ రకంగా. కాబట్టి ఇది బ్యాక్టీరియంల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఈ విధంగా మనం చూడవచ్చు. ఓకే, సో ఈ లెసన్ దీంతో అయిపోయింది. నెక్స్ట్ లెసన్ వేరే లెసన్ చూద్దాం. థ్యాంక్ యూ.